హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించే విధంగా ఎగ్ పులావ్ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఎలాంటి సైడ్ కర్రీ లేకపోయినా తినేయొచ్చండి. లేదా సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ ఎగ్ పులావ్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఉడికించుకున్న కోడిగుడ్లని తీసుకోండి. నేను ఇక్కడ 5 తీసుకున్నానండి. మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు అనమాట. సో వీటిని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ని తీసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ కప్పుతో అయితే నాకు 2.5 కప్పుల రైస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగి తీసుకుందాము. ఇలా రైస్ని కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి మునిగి పైకి తేలేంత వరకు నీళ్ళని పోసుకొని ఈ రైస్ని నానబెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సోంపుని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసి ఇప్పుడు వీటిని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గుడ్లు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ గుడ్లని మరో 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గుడ్లకి చక్కగా పట్టేలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బిర్యానీ ప్రిపేర్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, అలాగే 4-5 యాలుకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, నెక్స్ట్ 2 యాలుకలు వీటిని యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు అంటే ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా కూడా మనకు చక్కగా వేగిపోయింది. ఇలా టమాటా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని యాడ్ చేసుకొని నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఆకుల్ని వేసి ఇప్పుడు మరో 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ పౌడర్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. అంటే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందన్నమాట ఈ పెరుగు అయితే. ఇప్పుడు ఈ పెరుగుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇందులోని ఆయిల్ అంతా మనకు చక్కగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు స్పైసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇందులో ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనము రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అంటే మనము 2.5 కప్పుల రైస్ని తీసుకున్నాం కదండి. సో దానికి 2 అంతల నీళ్ళు అనమాట.
ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. లేదా మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ రైస్ని అయితే మనము ఉడికించుకుందాము. రైస్ ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ రైస్ని ఇంకొకసారి బాగా కలపండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ రైస్ని ఒక 80% వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా రైస్ 80% వరకు ఉడికిన తర్వాత మూత తీసి ఇంకొకసారి స్లోగా కలపండి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా జాగ్రత్తగా స్లోగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే ఈ రైస్ని ఎక్కువ సార్లు కూడా కలపకూడదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఇలా గుడ్లని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నట్లయితే అబ్బా టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా ఇలా చల్లుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దమ్కి పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి 5 నిమిషాల తర్వాత మనకు ఈ ఎగ్ పులావ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ అస్సలు మెతుకు అనేది మెత్తపడకుండా అలాగే పచ్చిగా కూడా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూస్తున్నారు కదండి. సో దీన్ని మనము ఒక 5 నిమిషాల వరకు అలా పెట్టేసి ఆ తర్వాత అంటే కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వేలో అయితే చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్ కదండి ప్రిపేర్ చేయడం కూడా. అదేలాగో మీరు కూడా చూశారు కదండి. సో ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే మీకు చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్దీ సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.